పంచభూతాలకి, శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలకి ఈ ఇన్ అండ్ అవుట్తో కూడుకున్నటువంటి ఈ సంబంధం ఏదైతే ఉన్నదో, ఉదాహరణకి కన్ను చూస్తుంది, నోరు మాట్లాడుతుంది, ముక్కు వాసన, అలాగే చెవి శబ్దాన్ని వినటం. ప్రకృతిలో ఒకటి జరిగినప్పుడు అప్పటికప్పుడు ఆ న్యూరాన్లు దాన్ని గ్రహించి వెంటనే అక్కడ ఈ ఈ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రారంభం అక్కడ జరిగింది. కారణం ఏమిటి? ప్రకృతిలో జరిగినటువంటిది పంచేంద్రియం చూసిందో, వినిందో, లేదు వాసన పట్టిందో, ఏదో ఒకటి జరిగింది కాబట్టే కారణం చేత ఒక కార్యం జరగాలి అక్కడ. వెంటనే ఈ సమాచారాన్ని మెదడుకు చేరవేసి అక్కడ కాస్త ప్రాసెస్ జరిగి ఇది ఫలానా అని మనకు తెలియజేస్తుంది. దానికి బుద్ధి తోడై, ఓ ఇలా చేస్తే బాగుంటుంది, ఈ విధమైనటువంటి పని మనం చేయాలి అన్నటువంటిది తెలుస్తుంది. దీనిలో దేనిని మనసు అనాలి? పంచభూతాల దగ్గర ఇంటరాక్ట్ అయినటువంటిది మనసా, తర్వాత ప్రాసెస్ అయినటువంటిది మనసా, తర్వాత దాని కార్యం, కారణం, కార్యం, తర్వాత కార్యం చేసిన తర్వాత ఒక ఫలితం, దేన్ని మనసు అనాలి? దానిని అనుభవ రూపంలో తీసుకోవటం, మళ్ళీ స్మృతిరీత్యా అది అదే న్యూరాన్లో ఉండటం, మెదడులో. ఇదంతా దేన్ని మనసు అనాలి? ఓకే, అక్కడ మొట్టమొదటగా వచ్చినటువంటి ఆ ఫీలింగ్ను మనం మనస్సు అని అనుకుంటే, ఏదైతే మొట్టమొదట వచ్చినటువంటి అనుభూతి మనస్సు అని అనుకుంటే, తద్వారా జరిగే కారణకార్య సంబంధమైనటువంటిది ఫలితంతో చివరికి మళ్ళీ మెమరీ రూపంలో బ్రెయిన్లోకి ఉంటుంది. ఇది ఒక సర్క్యూట్. పంచభూతాలతో మనకున్నటువంటి పంచేంద్రియాలు ఇంటరాక్ట్ కావటం, తద్వారా మెదడులో ఉన్నటువంటి ఈ న్యూరాన్స్ ద్వారా ప్రాసెస్ జరగటం, తర్వాత దానిని గుర్తించడం, ఆ కారణానికి తగినటువంటి కార్యం జరగటం, ఆ కార్యం తర్వాత ఫలితాన్ని చూడడం, అది అనుభవ రూపేణ మళ్ళీ స్మృతి రూపంలో అక్కడ ఉండటం. మరి దీన్ని మనసు అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ మనకు కావలసినటువంటిది ఏమిటి అంటే, ఈ మనస్సును సక్రమమైనటువంటి మార్గంలో ఉంచగలిగితే దాదాపుగా మనిషి జీవితం సక్రమ మార్గంలోనే నడుస్తుంది అని చెప్తున్నాను. దీనిని కూడా సైంటిఫిక్గానే చూడమంటున్నాను. ఇదేదో అభూత కల్పనో కాదు, ప్రాక్టికల్గా జరుగుతున్నదే. మరి కారణం ఏదైతే తెలుస్తుందో ఆ కారణం దగ్గరే కాస్త మనం దాన్ని కాస్త రిపేరు చేయగలిగితే, మనసును కారణం దగ్గరే రిపేరు చేయగలిగితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఉండదు. అక్కడే కారణం ఏదైతే ఉన్నదో మొట్టమొదటగా ఇన్వాల్వ్ అయ్యి ఇంటరాక్ట్ అవుతున్నటువంటి ఆ కారణాన్ని కానీ కాస్త మనం మార్పు చేయగలిగితే మనకి మార్పు అన్నది ఖచ్చితంగా వస్తుంది. కార్యానికన్నా ముందు కారణం ఉంటుంది. ఆ కారణంలోనే మార్పు చేయాలి. మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది, పంచేంద్రియాలు వాటిని గుర్తుపడతాయి. ఎలా ఉంది, ఇది నువ్వు చేయొద్దు అని చెప్పినప్పుడు మళ్ళీ మనం చేస్తూ ఉంటాం. అంటే కారణం దగ్గరే మార్పు చేస్తే, అంటే మనిషి కన్నా కూడా మనసుకు కాస్త మనం రిపేరు చేయబడితే దాదాపుగా మనిషి జీవితం ఒకలాగా మంచి మార్గాన నడవడానికి ఈవేళ సమాజంలో అవకాశం ఉంది.